టీడీపీ జాతీయ కార్యదర్శి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కడప నగర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు తోడ్పడతారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. అలాగే గత వైసీపీ అధికారులను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు వారి బాగోగులు చూసుకున్నారన్నారు. కడప అభివృద్ధికి సహకరించలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఇచ్చిన హామీ ప్రకారమే కడప షామిరియా బ్రిడ్జిని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కడప నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహిస్తే అందులో 70% భూ కబ్జాలపైనే ఫిర్యాదులు వచ్చాయన్నారు. కబ్జాలపై త్వరలోనే చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నారా లోకేష్ గారు ప్రజాసేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతూ ఈరోజు పనిచేస్తున్నారు. డెఫినెట్గా ఈ 5 సంవత్సరాల కాలంలో చెప్పుకోదగ్గ ఆర్థిక స్థితిలో మార్పులు తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తారని ప్రతి ఒక్క యువతకి నమ్మకం ఉంది. వారందరి తరపున నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా కడప అభివృద్ధి అనేది మా మెయిన్ ఎజెండా అని మొదటి నుంచి చెప్తా ఉన్నాను. దాని సంబంధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ కడపలో మనము అనుకున్న అభివృద్ధి పథకాలను తీసుకెళ్ళి ఆయన ద్వారా సంతకం పెట్టించుకొని దాని ద్వారా దానికి అప్రూవల్స్ తెచ్చుకొని పనిచేసే విధంగా పనిచేస్తున్నాము. మళ్ళా మొన్న మైదుగురికి వస్తే మళ్ళా మన అభివృద్ధి కార్యక్రమాలు మనకు నా నియోజకవర్గానికి ఏమి కావాలన్న దాని మీద ఒక లిస్టు తయారు చేసి ఆయనకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో షామిరియా బ్రిడ్జ్ కానీ, లా కాలేజ్ బ్రిడ్జ్ కానీ, బ్రహ్మసాగర్ నుంచి కడపకు మంచినీళ్ళు రావాల్సిన విషయం కానీ, అలాగనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడపకు కావాలన్న విషయం కానీ, అలాగనే ఒక పారిశ్రామిక వాడ, ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్కి సంబంధించిన ల్యాండ్ కొత్తగా ఉత్సాహవంతమైన పారిశ్రామికవేత్తలు వాళ్ళు సొంతంగా ఒక పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందడానికి, కడపను అభివృద్ధి చెందడానికి, కడప యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు రావడానికి ల్యాండ్ అప్రూవ్ చేయమని చెప్పి దాని మీద సంబంధించి కూడా ఒక ఆయనకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది. అలాగనే లా కాలేజ్ బ్రిడ్జు, షామిరియా బ్రిడ్జ్ మీద ఆల్రెడీ మినిస్టర్ నారాయణ దగ్గర ఆ యొక్క అప్రూవల్స్ కోసం ఉంది. గత ప్రభుత్వం 10 సార్లు టెంకాయలు కొట్టుకొని 10 సార్లు ఆ విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని ఎలక్షన్స్లో ఓట్లు రాబట్టుకోవడానికి వాడుకున్నా కూడా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు రిజెక్ట్ చేసినారు. వాళ్ళ యొక్క తప్పిదాల ఫలితం ఏంటంటే అది జీరో ప్రోగ్రెస్ ఉండి దాన్ని అసలు టెంకాయలు కొట్టారా కానీ దానికి అగ్రిమెంట్ అయిపోయింది, టెండర్స్ అంతా అయిపోయినా కానీ దాన్ని కాంట్రాక్టర్తో పనులు మొదలుపెట్టించి ఎంతో కొంత ప్రోగ్రెస్ చేసిందంటే ఈరోజు షామిరియా బ్రిడ్జ్ లెఫ్ట్ వరకు మనం చేసిందే వాళ్ళము. అలాంటి పనులు ఏం చేయకుండా టెంకాయలు కొట్టే వరకు మాత్రమే గత పాలకులు వాళ్ళు ఫోకస్ చేసినారు. ఒక డ్రామా వేయడానికి చూపించినారు కానీ ఈ వర్క్ అవుతుందా లేదా ఈ షామిరియా బ్రిడ్జ్ సంగతి పట్టించుకోకుండా ఒక నాటకం ఆడారు. ఈరోజు ఆ షామిరియా బ్రిడ్జ్ మనం ప్రామిస్ చేసాము, లా కాలేజ్ బ్రిడ్జ్ మనం ప్రామిస్ చేసాం. దానికి సంబంధించిన ఆ వర్కులు క్యాన్సిల్ అయితే మళ్ళీ దాన్ని రీటెండర్ జరపాలని చెప్పి దాని మీద వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అట్నే చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లేసి ఆ యొక్క ప్రపోజల్స్ మీద సంతకం పెట్టించి ఇవి ఇమ్మీడియట్గా పర్సూ చేయమని చెప్పేసి ఆయన కింద డిపార్ట్మెంట్స్కి పంపించడం జరిగింది. అవి ఏ డిపార్ట్మెంట్లో దాన్ని కూడా పర్సూ చేస్తున్నారు అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు నారాయణ గారి దగ్గరకు ఉంది. డబ్బులు లేవు కదా, ఎలా అంటే లేదు, ఇది మేము కడపలో ప్రామిస్ చేసినాం, ఇది చేసి తీరాల్సిందే అని చెప్పేసి ఆయనతో కొట్లాడుతున్నాము, అలుగుతున్నాము. డెఫినెట్గా వాటికి సంబంధించిన పర్మిషన్స్ తీసుకొచ్చి లా కాలేజ్ బ్రిడ్జ్ కానీ, షామిరియా బ్రిడ్జ్ కానీ పని పూర్తి చేయడము మా లక్ష్యము. అలాగనే కడపకు నీళ్లు తెప్పించిన విషయం కూడా గంటి దగ్గర 15 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని అడిగాము. దానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా అవుతున్నాయి. ఇంకా 2 నెలల్లో 1 నెలలో అవి కూడా పని ముందుకెళ్తా ఉంది. దాంతోపాటు లింగంపల్లి దగ్గర చెక్ డ్యామ్ అన్నాం. అంటే మనకు ఎంత అవసరం ఉందో అంతకంటే ఎక్కువ మనము నీటి యొక్క లభ్యతను బట్టి మనము ముందే అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క 20 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ గెలిచిన వాళ్ళు ఈ విధమైన ఆలోచన చేయకుండా ఇక్కడి నుంచి 40 సంవత్సరాలకి కడపకి ఏం కావాలనే ఆలోచనలు చేయకుండా అప్పటికప్పుడు ఆలోచన చేసుకొని అవినీతి చేయడంలో నిమగ్నమైనారు. తప్పితే మీరు ఒకసారి గమనించండి, ఈరోజు కడపలో ఉన్న ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు
పర్మిషన్స్ లేకుండా కట్టుకోవడానికి, కబ్జాలు చేయడానికి, అవినీతి చేయడానికి వీళ్ళకున్న అధికారం ఇచ్చిన ఈ అధికార కాలాన్ని వాడుకున్నారు తప్పితే ఈవెన్ ఈ యొక్క నగరానికి సంబంధించిన పెద్ద మనిషి కూడా ఆయన భార్య పేరు మీద కూడా పర్మిషన్ లేకుండా 2 అంతస్తులు తీసుకొని 4 అంతస్తులు కట్టుకొని ఆ రోజు దాంట్లో అన్నారు లేదు మాకుందని ఫోన్లు చూపించినారు. మళ్ళీ కోర్టుకు పోయినారు రెండో రోజే. మాది కూల్చకండి, మాది కాపాడండి అని కోర్టుకు పోయినారు. ఇది పరిస్థితి. ఈ పాలకులు వీళ్ళు, ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, వీళ్ళ నాయకులు, వీళ్ళకి ఈ అధికారం అనేది, ఈ రాజకీయం అనేది అవినీతి చేయడానికి తప్పితే వీళ్ళకి ప్రజల మీద ఏమీ లేదు. వీళ్ళు మళ్ళీ మన గురించి మాట్లాడేవాళ్ళు. గెలిచినప్పటి నుంచి, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు వీళ్ళు నాశనం చేసిన దానికి చక్కదిద్దడానికే టైం సరిపోతూ ఉంది. ఇప్పుడు మీరే గమనిస్తారు, ఈరోజు గ్రీవియన్సెస్లో 200-300 మంది వచ్చినారు. వచ్చిన దాంట్లో 70%, 80% ల్యాండ్ కబ్జాల గురించి మాత్రమే వస్తూ ఉంటాయి. ఎలా వీటిని చక్కదిద్దాలా? అసలు ఖాళీ ల్యాండ్ కనబడితే కబ్జా చేసేసుకోవడం. ప్రజల అవసరాల కోసం ఏ ల్యాండ్లు అవసరం లేదు. వీళ్ళు దాన్ని కబ్జా చేసుకొని ఎవరి దగ్గర వీకర్ ఉంటారో వాళ్ళవి ముందే డాక్యుమెంట్స్ సృష్టించుకొనేసేసి ఆల్రెడీ వాళ్ళ దగ్గర దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొనేసేసి బీద వాళ్ళను వాళ్ళని అనగదొక్కేసి కబ్జా చేయడము, అవినీతి చేయడం అనే లక్ష్యంతో ముందుకు పోయారు. డెఫినెట్గా దాన్ని ఈరోజు కంట్రోల్ వస్తూ ఉన్నాము. కంట్రోల్ చేయబడుతుంది. కడప కూడా శాంతియుతంగా, ప్రశాంతంగా, అభివృద్ధి పథంలో ముందుకు పోయే విధమైన సరౌండింగ్స్ క్రియేట్ చేయడం అనేది ముఖ్యము. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగతా మంత్రులు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గెలిచిన నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్య ఉద్దేశంగా ముందుకెళ్తారు. దాంతోపాటు కడపలో మనం గెలిచినందుకు మనం కూడా కడపను అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తాము. ఏ ప్రాజెక్ట్స్ కడపకు అవసరమో, ఎక్కడెక్కడ ఏమేమి అవసరమో అవి మా నోటీస్కి రాగానే దాని మీద ముందుకెళ్తున్నాం. ఈరోజు గ్రామీణ ప్రగతి బ్యాంక్, ఆంధ్ర ప్రగతి బ్యాంకు, దాని మీద అక్కడ ఎంప్లాయీస్ రాగానే వాళ్ళు ఫ్లైట్లో కడపడి చెప్పంగానే వెంటనే వాళ్ళతో ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టేసేసి అప్పటికప్పుడు ఆ రోజు సాయంత్రంకే వాళ్ళని పిలిపించేసేసి మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం. MSME ప్రాజెక్ట్ కూడా ఇమీడియట్గా మన నోటీస్ రాగానే, మనకి ఎవరు వచ్చి రిక్వెస్ట్ ఏమి ఇవ్వలేదు. ఇమీడియట్గా మన నోటీస్ రాగానే మనమే తయారు చేసుకొని పోయి దీన్ని తరలించకండి, ఇది కడపకి ఇంపార్టెంట్, కడపలో మన MSME ప్రాజెక్ట్ వచ్చినాక దాన్ని తరలించడం అన్యాయము, మా వాళ్ళు అన్యాయం పడతారని చెప్పి మేము దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ రోజు పొద్దున వస్తే సాయంత్రంకి తీసుకుపోయినాం. నేను అక్కడే ఉన్నాను, విజయవాడలో ఉండడం వల్ల వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం, ముఖ్యమంత్రి గారు కూడా దానికి తగు రీతిగా స్పందించేసి నో ఇది తీసుకుపోవద్దని మళ్ళీ వాపస్ కడపకే పంపించండి అని చెప్పారు. అలా పనిచేసేదే మన యొక్క లక్ష్యము. డెఫినెట్గా కడప అభివృద్ధి కోసం పని చేస్తామని తెలియజేస్తాం.